ఉడికించే పని లేకుండా మామిడి తాండ్రను సంవత్సరం పాటు నిల్వ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. బాగా పండిన 5 మామిడి పళ్ళు తీసుకొని పైన తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సర్ జార్లో వేసుకొని ఇందులోకి మీరు తినే స్వీట్ని బట్టి 1 లేదా 1.5 కప్పు తురిమిన బెల్లంని కానీ పంచదారని కానీ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ ప్లేట్లో అయితే తాండ్ర చేద్దాం అనుకుంటున్నారో అందులోకి కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. అలాగే మనం తయారు చేసుకున్న మామిడి పండు గుజ్జుని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచి ఎండలో ఒక 2 రోజులు ఎండబెట్టుకోవాలి. మీరు కావాలి అంటే ఒక లేయర్ పల్చగా వేసుకొని అది ఎండిన తర్వాత ఇంకొక లేయర్ కింద కూడా వేసుకోవచ్చు. దీనిపైన దుమ్ము ధూళి పడకూడదు అనుకుంటే ఏదైనా నెట్ క్లాత్ని వేసి ఎండబెట్టుకున్నారంటే చక్కగా ఒక 2 రోజుల్లో ఎండిపోతుంది. 2 రోజులకి ఈ విధంగా చక్కగా ఎండిపోయి ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మీరు ముక్కలుగా కట్ చేసుకొని స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చాలా ఈజీగా ఈ మామిడి తాండ్రను ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.